తన సాఫల్యం మాడున గలీజు దందా అంటూ ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. మన పెద్ద ఆయన కూడా అన్నారు, చూడండి ఇది అంటే నేను చెప్పాను అనమాట, ఇది రాసిన వాళ్ళని కూడా వేయాలండి. ఎందుకంటే మనం యాడ్స్ చూసింది ఆ పేపరు, ఆ ఛానలు, ఇలా ఎవరైతే ఈ రోజున రెచ్చిపోయి వాళ్ళ మీద స్టోరీలు అల్లేస్తున్నారు, దొరికారు కదా అని చెప్పేసి వీళ్ళే కాదు, 49 అంటే సంతానం అంటే 49 అనుకుంటూ కొన్ని యాడ్స్ కూడా చూస్తూ ఉంటారు కదా. మరి ఆ వాటి దగ్గర కూడా ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయేమో, జరుగుతున్నాయని చెప్పట్లే నేను, వాటి మీద కూడా విచారణ జరిపించాలి కదా. బయటపడింది కాబట్టి దీని ఒక్కదాన్ని ఎందుకు అంటున్నా, ఎందుకంటే ప్రతి ఛానల్లో కొన్ని ఆసుపత్రికి తాలూకు యాడ్స్ ఇస్తూ ఉంటారు అదే పనిగా. మరి బెదిరించి తెచ్చుకుంటారు, ఎందుకంటే ఈయన మీద మన జగదీష్ రెడ్డి చెప్పారు కదా, యాడ్లు ఇవ్వాలని బెదిరిస్తుంటారు అని చెప్పేసి. దాన్ని నేనైతే నమ్ముతున్నానా లేదా అనేది పక్కన పెడితే, ఈ గలీజు దందాల్లో గలీజు దందాగాళ్ళ యాడ్స్ ఇస్తున్న వాళ్ళని కూడా బొక్కలో వేయాలిగా. మరి అప్పుడెప్పుడో మహేష్ బాబు దేనికో ఒక అంబాసిడర్కి పనిచేసాడని ఇయ్యాల్సిందే నోటీసులు ఇవ్వాల్సిందే, విచారణకు రావాల్సిందే అని మాట్లాడారు కదా. బ్రాండ్ అంబాసిడర్లు దేనికి వాడుకుంటారు, వాళ్ళ ప్రకటనని ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు, దానికి వాళ్ళకి సంబంధం ఉండదు. అయినా సరే వాళ్ళని బాధ్యులు చేయాలంటారు, ఎందుకంటే మిమ్మల్ని చూసే మేము పెట్టుబడి పెట్టాము అంటున్నారు కాబట్టి. మరి ఈ టీవీ ఛానల్స్లో ఎక్కడెక్కడైతే యాడ్స్ ఇచ్చారో, ఒక అరగంట ప్రోగ్రాంలు బిగించేశారు, వాళ్ళందరూ కూడా వేయాలి కదా. మీరు వీటికి బాధ్యత వహించదాలు అని ఒక లైన్ వేసేస్తే సరిపోతుందా అని, అదెట్లా మనం ప్రతి వాళ్ళని మనం ఇది చేయలేం కదా, స్క్రూటినీ చేయలేం కదా అంటారా. మరి మిగిలిన వాళ్ళని కూడా జోలి కూడా ఎందుకు పోరు? మీ దగ్గర నిజాయితీ ఉంటే అసలు ఈ ఐవీఎఫ్ ఏంటి, ఎలా వస్తుంది, ఎలా పనిచేస్తుంది, నిజంగానే వాళ్ళందరూ సంతాన సాఫల్యం ఇక్కడికి రాగానే ఎలా పొందుతున్నారు ఐవీఎఫ్లు, ఇవన్నీ కూడా అడగాలి కదా. ఎందుకంటే ఒక 3 రోజుల క్రితం మనం మెన్షన్ చేసామో లేదో గుర్తులేదు, జనాభా పెంచాల్సిందే అంటూ చంద్రబాబు నాయుడు గారు ఏదో పెద్ద పాపులేషన్ పాలసీ తీసుకొస్తామంటే సిజేరియన్ని తగ్గించేసి మన నర్సులకు ఒక నీరు ట్రైనింగ్ ఇస్తారట. ఏది సాధారణ ప్రసవాలకి మన నర్సులకి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు వచ్చారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా మేము అది కూడా ట్రైనింగ్ ఇస్తామంటే ఇచ్చుకోండి, కానీ సాధారణ ప్రసవాలకు అవసరం లేదు, సుఖ ప్రసవాలకు అవసరం అవుతుందేమో. కానీ ఆ క్రమంలోనే ఒక మాట చెప్పారు, ఐవీఎఫ్ను కూడా ప్రోత్సహించాలి అనగానే వెంటనే మన వాళ్ళు ఏంటి ఐవీఎఫ్ అంటున్నాడని. మరి ఐవీఎఫ్ ఆసుపత్రులకి ఏమైనా టైఅప్ ఏమైనా పెట్టుకోబోతున్నారా ఏపీ గవర్నమెంట్? మరి వాళ్ళకి ఇలాంటి సంఘటన మంచి జోల్ట్ అనమాట. ఐవీఎఫ్ ఏంటి ఐవీఎఫ్? ఇన్విట్రో ఫర్టిలైజేషన్. ఐవీఎఫ్ అంటే ఎట్లా, ఒక టెస్ట్ ట్యూబ్ లాంటి దాంట్లో 2 సేకరించి గర్భాశయంలో అంటే జరగట్లేదు కాబట్టి ఎక్కడో తేడా వస్తుంది, నిలవడం లేదు గర్భం కాబట్టి ఇలా చేద్దామని చెప్పి ప్రవేశపెట్టారు. దానికి పోయి లక్షలు వసూలు చేస్తూ ఎంతమంది జీవితాలను నాశనం చేశారు ఈ ఆసుపత్రులు ఎప్పుడైనా రాశారా? ఈ రోజున ఒక చండాలపు కేసు బయటపడిందని చెప్పేసి రాస్తున్నారు, కానీ మామూలుగా బయటపడకుండా లక్షలు వసూలు చేసుకొని వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టకపోతే అది వాళ్ళలోనే లోపం ఉందని తేల్చేస్తే ఈ ఆసుపత్రులకి రక్షణ ఎవరు కల్పిస్తున్నారు? మరి మళ్ళీనేమో డ్యూటీలో ఉన్న డాక్టర్ మీద దాడి చేస్తే ఫలానా సెక్షన్ కింద నేరం తెలుసా అని పెద్ద బోర్డులు పెట్టిస్తారు. మరి డ్యూటీలో ఉన్న డాక్టర్లు ఇలా మోసం చేస్తే పేషెంట్లని ఏదన్నా ఎలా ఉందా? నేను ఒక వీడియో పెట్టాను 1 సంవత్సరం క్రితం అనుకుంటా. పాపం ఈ డాక్టర్ గారు కోర్సులే చేయటం అనవసరం అంటున్నారు, బతకలేకపోతున్నారు డాక్టర్లు వచ్చే ఆదాయంతో అని. వచ్చి రాగానే తలకాయ ఉంచేసేసుకొని టెస్టులు రాసే డాక్టర్ల గురించి మాట్లాడితే అలా ఎలా చేస్తారు మీరు? అలా ఎలా పెడతారు? తప్పు కదా, డాక్టర్లని తప్పు పట్టవద్దు అని. మరి వీళ్ళని తప్పు పడుతున్నారు కదా. ఇప్పుడు మీ దగ్గర ఐవీఎఫ్కి వచ్చినప్పుడు తీసుకుంటారు, ఫీజు కట్టించుకుంటారు, సైన్ చేయించుకుంటారు. మరి సక్సెస్ అవ్వని రేట్లో డబ్బులు ఇచ్చేస్తున్నారా? ఇవ్వరు కదా. ఇలాంటి ఒక దందా నడుస్తుంటే ఈరోజు దొరికారు కదా అని చెప్పేసి గలీజు దందా అని పెట్టేశారు కదా. మరి మిగతా వాటి దగ్గర ఏం జరుగుతుంది తీయండి, లెక్కలు తీయండి, మన స్టింగ్ ఆపరేషన్లు చేయండి. జగన్మోహన్ రెడ్డి ఇంకొకళ్ళు ఢిల్లీ వెళ్తే వెంటనే మైకులు వెళ్తాయి కదా, ఏది అక్కడ లోపల ఏం జరిగిందో తెలియకపోయినా కూడా అన్నీ తెలిసినట్టు రాసేసినప్పుడు మరి మిగిలిన చోట్ల కూడా తీయండి ఏం జరుగుతుంది అనేది. అలా చేస్తే మన యాడ్ రెవెన్యూ తగ్గిపోతుంది కదా. ఎస్,
ఇప్పుడు ఈ సృష్టి మీద ఏమవుతుంది, లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు, ఇంకో సృష్టి పేరుతో మళ్ళీ పెడతారు. అంతే కదా, సింపుల్. ఎవరిని తప్పు పట్టాలి? టెక్నికల్గా లేదంటేనేమో ల్యాబుల్లో జరిగే ఇలాంటి వాటిని ఎవడు గుర్తుపట్టగలరు? ఒక డాక్టరు ఒక చిన్న సిగ్నల్, ఎవరికి తెలియని సిగ్నల్ రాస్తాడు ప్రిస్క్రిప్షన్ మీద డయాగ్నోస్టిక్ సెంటర్లకి. దాని ప్రకారం రిపోర్ట్లు వస్తాయి. ఆ రిపోర్ట్ తప్ప ఒప్ప మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి మనం సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి. మామూలుగా అయితే ఏది మోసం జరుగుతుందేమో, కానీ మనం చేయగలమా? మనకు వచ్చే బ్లడ్ రిపోర్ట్ ఒక చోట ఒకలాగా, ఇంకో చోట ఇంకోలాగా ఎందుకు వస్తున్నాయి? స్టాండర్డ్ ప్రొసీజర్లు కనుక ఫాలో అయితే వీటన్నిటికీ ప్రశ్నలు ఉండవు. ఊరక బతికేస్తూ ఉంటాం సొసైటీలో. బైక్